ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము తొందరగా ఈజీగా టేస్టీగా కావాలంటే ఇలా వెజ్ పులావ్ అనేది ఎక్కువ టైం అయితే పట్టదండి, తొందరగా చేసేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్ లెక్క కూడా సర్వ్ చేసి పెట్టచ్చు. కొద్దిగా రైతా పెట్టేసి లంచ్ బాక్స్లో పెట్టిచ్చేస్తే పిల్లలు కూడా కొంచెం కూడా వదలకుండా తినేసేస్తారు, అంత బాగుంటుంది. వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ఈ వెజ్ పులావ్ అనేది ట్రై చేయండి. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి రెసిపీస్ కోసం వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక 2.5 గ్లాసులు వాటర్ వేసినానండి. 2.5 గ్లాసులు అంటే నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నా, అందుకని ఒక 2.5-3 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచీ, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా దొడ్డుప్పు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1 స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా ఈ వాటర్ అనేది మసలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్నదే తీసుకోవాలి, ఎందుకంటే మనం రైస్ అనేది దమ్ము పెడతాం కాబట్టి అడుగు మందంగా లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే అడుగు మందంగా ఉన్నది తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేస్తే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, సాజీరా, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేసుకున్నాక కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 1 కప్ అలా బీనీస్ వేసుకోవాలి. అందులోనే ఒక 1 కప్పు ఆలు, ఒక 1 కప్పు క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసి వేసుకోవాలండి సాల్ట్. మనం ఆల్రెడీ వాటర్ మసలు పెట్టేటప్పుడు వేసుకున్నాం కదా దొడ్డుప్పు, కొద్దిగా సాల్ట్ ఇక్కడ వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఈ మగ్గేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పటి వరకు ఒక చిన్న మసాలా అయితే వేసుకోవాలి, దీంట్లోకి తయారు చేసుకుందాం రండి. ఇలా ఒక మిక్సీ జార్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న సైజు టమాటా కూడా వేసుకోవాలి కట్ చేసి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇవి 2 కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే ఒక 2-3 వేసుకున్నా. ఇలా పేస్ట్ లెక్క పట్టేసినాక నెక్స్ట్ మనం ఆలు ఇటంగా ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందులోకి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా అప్పటిదప్పుడు మనము మిక్సీ పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకుంటే అలా కూడా పచ్చిమిర్చి వేస్తారు, కానీ అలా అయితే మనకు పులావ్ టేస్ట్ అనేది రాదండి. ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా పెరుగు అయితే వేసుకోవాలి కలుపుకొని. ఇలా పెరుగు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయ్యాక పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి కొద్దిగా. నెక్స్ట్ ఇందులోనే సోయా చంక్స్ అంటారు కదా, మిల్ మేకర్, అవి కూడా వేడిలో కడిగి నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నా, అవి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవి వేస్తే చాలా బాగుంటుందండి. ఇవి కూడా స్కిప్ చేయకుండా వేయడానికి అయితే ట్రై చేయండి. ఇలా వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం రైస్ అనేది 1.5 గ్లాస్ దాకా నేను నానబెట్టిన అని చెప్పా కదండి, ఆ రైస్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వేస్తలేను, మామూలు రైస్తోనే చేస్తున్నా. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఒక 1 సెకండ్ అయ్యాక మనం వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా, అన్ని మసాలాలు అవి వేసి ఆ వాటర్ ఇందులోకి వేసేసుకోవాలి. మనం వాటర్ మసాలా పెట్టేటప్పుడు అన్ని బిర్యానీ మసాలాలు ఉండే కదండి, అవన్నీ ఏమో వేయాల్సిన అవసరం లేదు. అవి ఆల్రెడీ దాని మసాలా అనేది వాటర్లోకి వచ్చేసాయి కాబట్టి అవి పక్కకు పెట్టేసి వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్కి 3 గ్లాసుల దాకా వాటర్ అయితే వేస్తున్నాను. మీ రైస్ని తగ్గట్టు మీరైతే చూసి వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ అలా అంటే రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ముందుగానైతే రైస్ ఉడకాలంటే హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకున్నాక తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. మన వెజ్ పులావ్ అయితే తయారైపోయిందండి. ఇక టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్ లెక్క ఇలా వెరైటీగా పెట్టిస్తుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకు చిన్న చిన్న పార్టీస్కైనా దేనికైనా మనం వెజ్ పులావ్ ఇలా చేసుకుంటే రైతాతోనైనా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.